నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. గత 12 ఏళ్లుగా దేశంలో ఒక విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన, ప్రధాని మోదీ విధానాలను తప్పుబట్టినా వెంటనే ఒక ముద్ర పడిపోయింది. వీళ్ళు విదేశీ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలు, దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారు అంటూ బీజేపీ సోషల్ మీడియా వింగ్ ఓ రేంజ్లో ప్రచారం చేసేది. ప్రశ్నించే ప్రతి గొంతును దేశద్రోహిగా చిత్రీకరించడం వారికి వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒకప్పుడు సాగిన ఈ ఆటలు ఇప్పుడు అస్సలు చెల్లడం లేదు. బీజేపీ ఐటీ సెల్ వేసే దేశద్రోహం కౌంటర్లు ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి. అవును, ఇప్పుడు సోషల్ మీడియాలో బీజేపీ ప్రచారం ఒక కామెడీ పీస్గా మారిపోయింది. జనాలు ఇప్పుడు భయపడడం లేదు, ఎదురు తిరుగుతున్నారు. అసలు బీజేపీ సోషల్ మీడియా స్ట్రాటజీ ఎందుకు అటర్ ఫ్లాప్ అవుతోంది? ప్రజల్లో ఎందుకు ఇంత ఆగ్రహం వస్తోంది? ఈ వీడియోలో చూద్దాం. గడిచిన 10 ఏళ్లకు పైగా బీజేపీ సోషల్ మీడియా ఒకటే ఫార్ములాను నమ్ముకుంది. నిరుద్యోగం గురించి అడిగితే విదేశీ కుట్ర అంటారు. ధరల పెరుగుదలపై నిలదీస్తే పక్క దేశాల కంటే మనమే నయం అంటారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నారని విమర్శిస్తే దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాం, దీన్ని అడ్డుకునే వారంతా దేశద్రోహులు అని సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో విమర్శలు మరీ శృతిమించాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు లేదా సామాన్య ప్రజలు చేసే సహేతుకమైన విమర్శలపై కూడా బీజేపీ సోషల్ మీడియా దారుణమైన ట్రోలింగ్ చేస్తోంది. వారు చేసే విమర్శలన్నీ దేశద్రోహం కిందే ఉన్నాయనే స్థాయికి ఈ ప్రచారం దిగజారిపోయింది. చివరకు ఏమైంది? ప్రజల్లో ఈ రొటీన్ డైలాగుల మీద విరక్తి పుట్టింది. ఒకప్పుడు దేశద్రోహి అంటే భయపడే జనాలు ఇప్పుడు బీజేపీ ఐటీ సెల్ పోస్టుల కింద కమెంట్ల రూపంలో లెఫ్ట్ అండ్ రైట్ వాయిస్ చేస్తున్నారు. మీకు ఏ సమస్య అడిగినా దేశద్రోహం అనే మాటేనా గుర్తొచ్చేది అంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ సోషల్ మీడియాలో బీజేపీని వ్యతిరేకించేవారు కొందరు తీవ్రమైన పదజాలంతో విమర్శిస్తున్నారు. బీజేపీ చేసే కొన్ని పనులను తప్పుపడుతూ నెట్టింట పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో బీజేపీ ఐటీ సెల్ బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాల్సింది పోయి మరింత అగ్రెసివ్గా మారిపోయింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే సామాన్యులు సైతం టార్గెట్ చేస్తూ వారిని దేశ వ్యతిరేకులుగా ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పుడు జనాలు మారారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరికి వాస్తవాలు తెలుస్తున్నాయి. జీఎస్టీ, ధరలమంట, రూపాయి విలువ పతనం, నిరుద్యోగం వంటి క్షేత్రస్థాయి సమస్యలను పక్కదారి పట్టించడానికి ఈ విదేశీ కుట్ర అనే సెంటిమెంట్ను వాడుతున్నారని జనాలు స్పష్టంగా గ్రహించారు. అందుకే ఇప్పుడు బీజేపీ ఐటీ సెల్ ఏ పోస్ట్ పెట్టినా జనాలు తిట్టిపోస్తున్నారు. కామెంట్ సెక్షన్లు అన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఇప్పుడు మారిపోతున్నాయి. ఈ మార్పు దేనికి సంకేతం? దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికే ఉంది అనడానికి ఇదొక నిదర్శనం. ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించడము అంటే దేశాన్ని వ్యతిరేకించడం కాదు, ప్రభుత్వాన్ని నడిపే నాయకులను నిలదీయడం పౌరుల హక్కు. ఈ కనీస విజ్ఞతను మరిచి ప్రశ్నించిన వారందరినీ ఒకే ఘాటున కట్టేయాలని చూస్తే జనాలు ఊరుకోరు అనేది ఇప్పటికైనా బీజేపీ నాయకులు గ్రహించాలి. సోషల్ మీడియాలో కేవలం అబద్ధాలతో, సెంటిమెంట్ డ్రామాలతో ఎల్లకాలం రాజకీయం చేయలేరు. ఒకప్పుడు వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిన ప్రతి మెసేజ్ను నిజమని నమ్మిన రోజులు ఇప్పుడు పోయాయి. ఇప్పుడు ఫ్యాక్ట్ చెకింగ్ రోజులు వచ్చేసాయి. బీజేపీ సోషల్ మీడియా చేస్తున్న అతి ప్రచారం వారి గ్రాఫ్ను వారే తగ్గించుకోవడానికి కారణమవుతుంది. అందుకే వారి పాత స్ట్రాటజీలు ఇప్పుడు పలచనైపోయాయి, నవ్వుల పాలవుతున్నాయి. ఇప్పటికైనా బీజేపీ నాయకులు, వారి సోషల్ మీడియా వింగ్ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేశభక్తి అనేది కేవలం ఒక పార్టీకి మాత్రమే సొంతం కాదు. ప్రజల సమస్యలను మాట్లాడే ప్రతి ఒక్కరిని దేశద్రోహి అనడం మానుకోవాలి. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను ఒప్పుకొని ప్రజలకు సమాధానం చెప్పినప్పుడే రాజకీయంగా మనుగడ ఉంటుంది. లేదంటే ఈ సోషల్ మీడియా కౌంటర్లు భవిష్యత్తులో వారికి మరింత నష్టాన్ని చేకూర్చడం ఖాయం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.